చిట్టి చిట్టి చేతులతో చీకటి తొలగిపోతుంటే ఒక బాక్స్ సిద్ధమవుతోంది ప్రేమతో నిండి పొంగుతూ. ఖర్జూరం మిఠాయి ముద్దలా పిస్తాలు బలంగా ఊగేలా, క్యారెట్ ముక్కలు ముద్దు మాటలు తాకేలా, రాగి బిస్కెట్లు తల్లి ప్రేమ రుచిలా, రిబ్బన్ కారాలు క్రంచీ గుండెల హేళా. తినే ప్రతి ముక్క మాటలో చెప్పలేని గమ్మత్తు, చదువుల మధ్య అమ్మ ప్రేమ తీపి తేనె తుళ్ళు. చిన్ని బాక్సులో పెద్ద మాయ ఉంది, అందులో అమ్మ హృదయం దాచింది. హలో వ్యూవర్స్, పాట మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఏం లేదండి, జస్ట్ మీకు అందరికీ హాయ్ చెప్పేసి నా పాటని నా లిరిక్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తే మీరు ఎలా ఆదరిస్తారో చూసేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు మా పిల్లలకి బాక్స్ పెడుతూ ఉంటే సడన్గా ఇలా హమ్ చేస్తూ అనిపించేసింది. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా అని చెప్పేసి వెంటనే వీడియో తీసి మీ ముందుకు వచ్చేసాను. మా పిల్లల స్కూల్ టైమింగ్స్ వచ్చేసి 9:30 నుంచి 2 PM వరకు. సో మార్నింగ్ వాళ్ళు ఇంట్లో వచ్చేసి ఒక గ్లాస్ పాలు తాగేసి అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ అండ్ లైట్గా టిఫిన్, అంటే ఆ రోజు దోశ అయితే దోశ, ఇడ్లీ అయితే ఇడ్లీ, అలా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్తారు. సో వాళ్ళకి ఒక స్నాక్స్ బాక్స్ 15 minutes బ్రేక్ ఉంటుంది. తర్వాత లంచ్ బ్రేక్ వచ్చేసి 30 to 40 minutes ఉంటుంది. సో ఆ విధంగా దానికి తగ్గట్టుగా నేను ప్యాక్ చేస్తున్నాను. స్నాక్స్ బాక్స్ మీరు చూసినట్లయితే ఖర్జూరం బలం కోసము, అండ్ తర్వాత రాగి బిస్కెట్లు వచ్చేసి ఐరన్ అండ్ కాల్షియం కోసము, పిస్తాలు వచ్చేసి మెదడుకి శక్తి కోసము, తర్వాత క్యారెట్ వచ్చేసి ఫైబర్ అండ్ మనకి క్రంచీగా కారాలు పెట్టాను, రిబ్బన్ కారాలు. ఈ రిబ్బన్ కారాలు హోమ్ మేడ్ రిబ్బన్ కారాలు, శనగపిండి తక్కువ భాగం వేసుకొని బియ్యం పిండి ఎక్కువ మోతాదులో వేసి చేసినవండి రిబ్బన్ కారాలు. ప్రతిరోజు ఇలా పిల్లల కోసం హెల్తీ, టేస్టీ, కలర్ఫుల్ కాంబినేషన్స్తో బాక్స్ రెడీ అయ్యేలా ప్లాన్ చేసి పెడుతూ ఉంటాను. మీకు ఎలా అనిపిస్తుంది? నచ్చిందా? ఇంకొక బాక్సులో ఓ చిన్ని పర్వతం, బీరకాయ పొటాటో అన్నం సుగంధ పరిమళం, రంగురంగుల డ్రాగన్ పండు కలల లోకానికి దారి, కొబ్బరి భక్ష్యం తీపి తల్లి కథల తాళం. తినే ప్రతి ముక్క మాటలో చెప్పలేని గమ్మత్తు, చదువుల మధ్య అమ్మ ప్రేమ తీపి తేనె తుళ్ళు. చిన్ని బాక్సులో పెద్ద మాయ ఉంది, అందులో అమ్మ హృదయం దాచింది. ఇంతే అండి నా పాట. ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్. పిల్లలకి బోర్ కొట్టకుండా రెగ్యులర్గా ఇవే ఐటమ్స్ అని కాకుండా ఎవ్రీడే చేంజ్ చేస్తూ ఉంటాను. న్యూట్రిషనల్ బ్యాలెన్స్ ఉండేలా చెక్ చేసుకొని 1 day ముందే ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యి బాక్స్ రెడీ చేసుకుంటూ ఉంటాను. ఇలా లవ్, కేర్, న్యూట్రిషన్ అన్నీ ఒకే దాంట్లో బ్యాలెన్స్ అవుతుంటే మనకి ఇంతకన్నా సాటిస్ఫాక్షన్ ఏముంటుంది చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.